అది 2000 చిల్లర ఉంటుంది. దాని మీద సబ్సిడీ ఇచ్చారు, డిఏపి మీద సబ్సిడీ ఇచ్చారు. మళ్ళా ఇప్పుడు ఒక 5 రైతులు కలిసి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఒక ట్రాన్స్ఫారం ఇస్తుండ్రు. ఎవ్వరు పెట్టుకుని 5 రైతులు కలిసి అప్లికేషన్ పెడితే ట్రాన్స్ఫారం ఇస్తారు. ఇట్లా గ్రామాలలో ప్రజలకు ఏం చేసింది అనేది. ఇప్పుడు డాక్రా మహిళలు ఉన్నారు కదా, డాక్రా మహిళలకు లోన్లు ఇస్తున్నాడు. ఇప్పుడు మొన్న మనకి అందరికి 2,000 రూపాయలు వేసిండు తెలుసా. నిన్న మొన్న సంవత్సరానికి 3,000 వేస్తున్నాడు. అది ఇక పర్మనెంట్ వస్తాయి. 1 గుంట ఉండని 5 గుంటలు ఉండని 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, 5 ఎకరాల వాళ్ళకి లేదు. ఇప్పుడు కూడా ఇంకెంతో చేయాలని అనుకుంటున్నారు ప్రజల కోసం. ఇప్పుడు వడ్లది కూడా ఇంతకు ముందు 1300 క్వింటాలు ఉంటుండే, దాన్ని 2300 చేసింది. దగ్గర మద్దతు ధర పెంచుతా ఉన్నాడు. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ చేస్తున్నాడు. ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాలలో దేశంలో కూడా రహదారులు ఇప్పుడు మన అది రోడ్డు ఉంది కదా కొంచెం, అది 4 లైన్ రోడ్ అవుతుంది. చాలా పెద్ద రోడ్ అవుతుంది. ఆల్రెడీ డబ్బులు శాంక్షన్ అయినాయి, అకౌంట్ లో డబ్బులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ల్యాండ్ కాగానే వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇట్లా నరేంద్ర మోడీ ఎన్నో చేస్తుండే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారే, ఇంట్లో 4 మహిళలు ఉంటే 4కి 2,500 ఇస్తా, నేను గద్దె ఎక్కంగానే మొదటి సంతకం అవితులని పెడతాడు. మళ్ళీ ఎవరికైనా ఆడపిల్లలు ఉంటే 1,16,000తో సాగు తులం బంగారం ఇస్తామన్నాడు. అది లేదు. గ్యాస్ ఇస్తామన్నాడు, గ్యాస్ ఇవ్వలేదు, ఏది కూడా ఇవ్వలేదు, డబ్బులు లేవు. బతుకమ్మ జీలు ఇస్తాయి, కేజీఆర్ ఇస్తాయి, ఆ బతుకమ్మ జీలు అది కూడా బంద్ అయింది. కనుక ఈసారి ఏంటిదంటే ఇన్ని సంవత్సరాలు మనము నువ్వు ఇప్పుడు 60 ఏళ్ళు ఉంటావు, 50 నుంచి 55 ఏళ్ళు 60 ఏళ్ళు నువ్వు ఉన్నావు. కాంగ్రెస్ ను, సిపిఐను, బీఆర్ఎస్ ను ఇండియా చేస్తాం తప్ప మనం బీజేపీని చూడలేం. కమలం పువ్వు గుర్తు చేసినట్టయితే గ్రామాలన్నీ మంచిగా అయితే, గ్రామాలు డెవలప్మెంట్ అవుతాయి. ఇప్పుడు ఈ రోడ్స్ కానీ ఇల్లు కానీ, ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు అని వీళ్ళు ఇస్తుంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి రాసుకోరు. సరే రాసుకొని లేని వాళ్ళకి ఏమంటున్నాం మేము. ఆ ఇందిరామ్మ ఒక ఇంట్లో 2,70,000 మన నరేంద్ర మోడీ పంపిస్తారు. 5 లక్షలలో 2,70,000 మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2,30,000 వాళ్ళకి. సరే ఈ